బందర్లో క్రిస్టియన్ స్కూల్లో చదువుకునేది. ఆ రోజుల్లో అందరూ సిస్టర్స్ ఉంటారు కదా. మా అమ్మకి ముక్కమ్మటి నీళ్లు కారుతూనే ఉండేది 24 hours. అది ఇట్స్ వెరీ రేర్ డిసీజ్. స్కూల్ అందరూ చివుడు ముక్కు శకుంతల శకుంతల అందరూ ఏడిపించారు మా అమ్మని. సెపరేట్ గా కూర్చుని తను ఒకటే పెరగను ఏదో మా అమ్మమ్మ కట్టిస్తే తింటూ ఉండేది. బాధగా తింటూ ఉన్నది. ఒకసారి ఆ స్కూల్లో సిస్టర్ మా అమ్మని చూసి, ఏంట్రా శకుంతల వయ్యారు క్రైమ్ ఇంట్లో ఉన్నది సార్, అందరూ నన్ను చివుడు ముక్కు శకుంతలు నన్ను ఏడిపిస్తున్నారు, ఒక చేయరారా అని జేబులోంచి చిన్న బైబిల్ తీసి రోజు ఒక వర్స్ ఒక పారాగ్రాఫ్ చదివి నీ తల కింద పెట్టుకుని పడుకో. మా అమ్మ పుస్తకం తీసుకుని రోజు ఒక్కొక్క వర్స్ చదివి తల కింద పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని 3వ రోజుకి విలిమి అది ఆగింది. మా అమ్మ నిద్ర లేచి ఏంటి అనుకున్నది, ఏం రావడం అద్దంలోకి చూసింది, ఆ నీళ్లు రావడం మానేసింది. వెంటనే మా అమ్మమ్మ దగ్గరికి అమ్మమ్మ అమ్మ నాకు జలుబు రావడం లేదు, నాకు వాటర్. అహోబల్లారావు గారిని పెద్ద డాక్టర్ ఉండేవాడు అక్కడ. ఆయన దగ్గరికి ఆయన మా అమ్మమ్మకి చెప్పాడు, ఇది చాలా రేర్ డిసీజ్ అండి, దీనికి మందు లేదు, అమ్మాయికి పెళ్లి అవ్వడం కూడా కష్టం అవుతుంది, అది